श्री के अप्पल नायडू जी काइंडली स्टार्ट। अध्यक्ष गौड़ी सभापति गाరికి నమస్కారం। ఈరోజు 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు నా సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నాను। ఇది మన సభా స్వరూపాన్ని మన ప్రజాస్వామ్యాన్ని మారుస్తుందనే ఒక చరిత్రాత్మక నిర్ణయంగా అనుకుంటున్నాను। ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ సభలో 270 మంది మహిళా ప్రతినిధులు ఉంటారు। అంటే మరికొన్ని స్వరాలు మరికొన్ని అభిప్రాయాలు ఇంకా సమానత్వంతో కూడిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను। అయితే ఈరోజు మనం చెబుతున్న స్థాయి ఒకసారిగా వచ్చింది కాదు, దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది। ఆ చరిత్రను నిర్మించిన మహానుభావుల్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నారని తెలియజేసుకుంటున్నాను। ప్రపంచాన్ని సృష్టించి మహిళలకి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఎన్టీ రామారావు గారిని కూడా ప్రస్తావన చేసుకోవాలి అధ్యక్ష। లింగ సమానత్వం దేశవ్యాప్తంగా చర్చకు రాకముందే ఆనాడు ఎన్టీ రామారావు గారు మహిళలకు శక్తివంతం కోసం అనేక గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు। స్త్రీలకు ఆస్తి హక్కులు 1986లోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో ఉన్న తొలిసారిగా కుమార్తెలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది। భూమి హక్కులు ప్రభుత్వ భూమిని మహిళలు పేర్లతో నమోదు చేసి వారి ఆర్థిక స్వాతంత్రం కల్పించారు। ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చారు। మహిళలకు 30% నుంచి తర్వాత 33% కూడా ఇవ్వడం జరిగింది। మహిళలకు విద్య కోసం ప్రత్యేకంగా తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించి మహిళలకు ఉన్నత విద్యను అవకాశం కల్పించారు। మహిళలకు మహిళలపై జరిగే నేరాలకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిగా న్యాయం చేయడం జరిగింది। అలాగే కిషన్ రెడ్డి జీ అలాగే ఈ రోజు దేశ స్థాయిలో చేస్తున్న పనిని ఎన్టీ రామారావు గారు చాలా ఏళ్ల క్రితం రాష్ట్ర స్థాయిలో చేసి చూపించారు। అదే నమ్మకంతో మహిళలు శక్తివంతం దేశ నిర్మాణానికి అత్యంత అవసరంగా భావించుకుంటూ